హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ద రెసిపీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాసరావు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఉత్పలమాల చంపకమాల గురించి చర్చించాం కదా. మరి ఈ వీడియోలో శార్దులం గురించి చర్చించబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ శార్దులం. సో ఏ ఛందస్ అయినా రాయడానికి ఫస్ట్ మనము ఇది ఏ ఛందస్ ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అది ఏ ఛందస్సు అని తెలవడానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది రాసుకోమని చెప్పాను నేను ఆల్రెడీ, ప్రతిసారి చెప్తున్నా ఏమని. ఫస్ట్ యమాత రాజబాణసలం రాసుకుందాం. ఉచశామ భనమాస 10, 11, 13, 14, 20, 20, 21, 19 అక్షరాలు. సో లెట్స్ చూద్దామా. మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, అది ఏ ఛందస్సు అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేద్దాం, అక్షరాలు తెలుసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఎన్ని అక్షరాలు అండి? 19 వర్డ్స్. సో 19 అక్షరాలు అంటే అది ఏంటండి? శార్దూలం కదా. అంటే మనము 19 అక్షరాలను తెలుస్తుంది. ఇప్పుడు 19 అక్షరాలు అంటే మనకు శార్దూలం మనం అర్థమైంది కాబట్టి ఘన విభజన చేసుకోండి. వెరీ సింపుల్. ఇలా 3 పార్ట్గా డివైడ్ చేసేసి ఓకే, దట్స్ ఇట్. దీని తర్వాత మనకు తెలుసు 19 అక్షరాలు మనం క్యాచ్ చేసాం, ఒక పాయింట్ అయిపోయింది. తర్వాత ఘనములు ఏం తీసారంటే తెలుసు, ఇది మసజస తతగా. వెంటనే ఇమీడియట్లీ మనం ఏం చేద్దాం, నాస జస తతగా రాసేసుకోండి. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్, వెరీ సింపుల్. అకార్డింగ్ టు మన సూత్రం ప్రకారంగా మనం ఫాలో కావాలి. సార్ దీన్ని ఏం చూస్తలే నేను, ఓన్లీ యమాత రాజవర్షం. చూడండి మా ఏమొచ్చిందండి, గురువు 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 ఇలా. నెక్స్ట్ సా, సా ఇక్కడ నుంచండి, చూడండి సా ఇక్కడ ఉందండి, ఇగో లఘువు లఘువు గురువు. నెక్స్ట్ జా, జా ఏదండి ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ సేమ్ సేమ్ లఘువు గురువు లఘువు, దట్స్ ఇట్. నెక్స్ట్ సా, సా ఇక్కడ వచ్చింది, లఘువు లఘువు గురువు. నెక్స్ట్ ఏంటి, తతగా, తా గురువు గురువు లఘువు. నెక్స్ట్ మళ్ళీ తా గురువు గురువు లఘువు. నెక్స్ట్ గా, గురువు కదా, అవునా కదా. సో మసజ తతగా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, యతి. 1వ దానికి 13వ అక్షరానికి మధ్య ఏం కావాలి, యతి మైత్రి కుదరాలి. మొదటి అక్షరం ఏంటిది, ఇది కదా, అవునా. చూద్దాం, కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కదా. ఆకు మరియు త్యాకు కదా, మధ్య యతి మైత్రి కుదిరింది. సో ప్రాస అంటే తెలుసు కదా, ప్రతిదానికి ఇది ఎన్ని పదాలు ఇచ్చాడండి, ఒకటే పదం ఇచ్చాడు. మొత్తం ఎన్ని ఉంటాయండి, 4 పదాలు ఉంటాయి. సో 4 పదాలు రెండవ దాన్ని మనం ఏమంటాం అంటే, మొదటి దాన్ని ఏతి అంటాం, రెండవ దాన్ని ప్రాస అంటాం కదా. ప్రతి పాదం లోపల ప్రాస షా 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 అనేది వస్తుందన్నమాట. సో మరి ఈ 4 లక్షణాలు వర్తించినాయి. ఇది మా 13, 19 షార్ట్ కట్ మెథడ్. ఇది ఏ ఛందస్సు అండి, శార్దూలం. నెక్స్ట్ చూద్దామా, మత్తేభం. నెక్స్ట్ మత్తేభం. మత్తేభం గురించి కూడా చర్చించేటప్పుడు మనకు సూత్రం చాలా జాగ్రత్తగా, యమాత రాజభానసలగం ఉచశామ భనమాస 10, 11, 13, 14, 20, 20, 21, 19. లెట్స్ స్టార్ట్. మనకి ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఇవ్వగానే ప్రతిసారి చెప్తున్నా,
ఉత్పలమాల, చంపకమాల, శార్దులం అయిపోయింది. మత్తేభంగుడికి వచ్చేసినాం. ఇప్పుడు మీరు క్యాచ్ చేసుకోవాలండి. మనం అక్షరాలు అయితే ఎన్ని కౌంట్ చేసి చెప్పండి, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా. ఫస్ట్ అక్షరాలు కౌంట్ చేసుకోవాలి. 1 2 ఇది చూడండి, ఇక్కడ మున్ ఒకటే వాడిగా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా. 3 ఓకే, 4 4 5 6 7 8 ఇక్కడ తిన్ ఒకటే వాడిగా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా. 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సార్ ఎన్ని అక్షరాలు అండి, 20 అక్షరాలు వచ్చాయి. మరి 20 అక్షరాలు అన్నప్పుడు మనకు ఉత్పలమాలనా మత్తేభమా? ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్. వెరీ సింపుల్. దీనికి ముందే చెప్పాను ఏం చేయాలని చెప్పాను. మొదటి ఘన విభజన గమనించాలి. చూద్దాం మొదటి ఘన విభజన ఏంటి చూద్దామా. ఫస్ట్ ఏంది సార్, మనం అనుకుంటున్నాం భా వస్తుందా, ఇక్కడ భా వస్తుందా, సా వస్తుందా అని తెలుసుకోవాలి. మనకు భా భా అంతేంటిది, గురువు లఘువు లఘువు. లఘువు వస్తుందా, రాదు. సో భా అనేది కాదు. సో మనకేం రావాలి, సా రావాలి. ఇగో లఘువు లఘువు, మున్ గురువు. సో మనకేమొచ్చిందండి, సబరణమయవా అంటే సా ఫస్ట్ సా వస్తుంది అని క్యాచ్ చేసుకోవాలి. సార్ సా వస్తుంది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేసుకోవాలా, ఘన విభజన తీసుకుందాం. రైట్. ఇలా ఘన విభజన తర్వాత మనం ఏం చేసుకుందామండి, రాసేసుకుందాం. ఎన్ని అక్షరాలు వచ్చినాయి మనకు, 20 అక్షరాలు కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, గణములు సబరణమయవ. దీని మంచి నీటి రాసుకుందామా. స భ ర న మ య వ కదా, సబరణమయవ. ఓకే, తర్వాత మనం ఏం చేయాలని చెప్పాను, వెరీ సింపుల్ కదా. ఘన విభజన చేద్దామా, వెరీ సింపుల్. భా చూద్దాం, గురువు లఘువు లఘువు భా కదా, అవునా కదా. మళ్ళీ నెక్స్ట్ రా చూద్దాం. రా ఇక్కడ నుంచి చూద్దాం, రా గురువు లఘువు గురువు. నెక్స్ట్ నా నా చూడండి ఇక్కడ చూస్తున్నారా, లఘువు లఘువు లఘువు. నెక్స్ట్ ఏంటి, మా మా చూద్దాం. మా ఇక్కడ ఇక్కడ కదా, గురువు గురువు గురువు, దట్స్ ఇట్. యా యా ఇక్కడ వచ్చిందండి ఇది. సో లఘువు గురువు గురువు. వా వచ్చింది. వా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పినాము, వగనం లేక లగం అంటే లఘువు గురువు. సార్ వాట్స్ ఆర్ వెరీ సింపుల్ నో. ఎస్, ఘనముల చిహ్నే సబరణమయవ. మరి యతి మైత్రి ఏంటి సార్, ఒకటవ ధానికి మరి 14 అక్షరానికి యతి ఉంది కదా. సో ఇక్కడ ఏమొచ్చింది, మొదటి అక్షరం గా వచ్చింది. ఓకే సార్, దానికి యతి మైత్రి ఏమొచ్చింది సార్ చూద్దాం. 1 1 2 3 ఈ 3 కదా, కంబైన్ 3 4 5 6 7 8 ఇది 9 జాగ్రత్తగా 10 11 12 13 14 ఇక్కడ. ఓకేనా, కాకు మరియు గాకు మరియు ఖాకు ఇవి వచ్చింది యతి మైత్రి గురించి. తర్వాత ఏంటి సార్ అంటే ప్రాస. ప్రాస అంటే తెలుసు కదా మనకు, ఇక్కడ ఎన్ని పాదాలు ఉంటాయండి, 4 పాదాలు ఉంటాయి. సేమ్ 4 పాదాల లోపల మొదటి పాదమే ఇచ్చాను నేను, ఇక్కడ ఒక పాదమే ఇచ్చాను. ఇంకా 3 పాదాలు ఉంటాయి, కానీ రెండవ అక్షరం ఏది ఉంటుందో దాన్ని మనం ఏమన్నా ప్రాస అంటే. మిగతా 4 పాదాలకు కూడా, మిగతా 3 పాదాలకు రా రా అనేది తప్పకుండా వస్తుంది అన్నమాట. ఓకే, సో ప్రాసనేమి కూడా పాటించింది. ఇది ఏ ఛందస్సు అండి, మత్తేభం. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏ ఛందస్సు ఇచ్చినప్పటికి కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలండి, సూత్రం రాసుకోండి. ఇది రాసుకోండి, ఉచశామ బనమాస. ఇది రాసుకుంటే లక్షణార్థం అవుతుంది, ఇది రాసుకుంటే సూత్రం తెలుస్తుంది. ఫస్ట్ అక్షరాలతో ప్రారంభించాలి, తర్వాత ఘన విభజన చేయాలి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏమైతే. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఈజీ మెథడ్. థ్యాంక్ యూ అండ్ యువర్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ శ్రీనివాస్.